ఏమవున్నాయి చూస్తా ఒకసారి. राइस वाइट राइस जी मैंने 2 बार कर दिया। ओके आ गया 2 बार? 2 बार आ जाएगा। चेक करो आप। ఏమవున్నాయి కూరలు. అమ్మ వెజ్జే ఉందా నాన్ వెజ్ కూడా ఉంది? ఎంత వైట్ రైస్ అయితే? 80 అంట. పప్పు ఉంది వెజ్లో. ఏంది గోపి కూర. 2 बार आया है। ఏది ట్రెండింగ్ అప్పట్లో వాటర్ ట్యాంక్ వచ్చింది కదా, వాటర్ ట్యాంక్ కోసం అడవిడ అవుతుంది. పేరుంటుందా? లేకపోతే ఏమవుతుంది. ఇప్పుడు రాను బొమ్మాయి అదే ఆరెంజ్ ఇస్తూ హైదరాబాద్ రిచెస్ట్ ప్లేస్లో లో కాస్ట్లో దొరికే ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఇది. మన రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్లో అయితే ఉంది. మీకు పూర్తిగా వివరాలు ఇంకా మంచి క్లియర్గా అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మన వెంకటగిరిలో రోడ్ నెంబర్ 10 ఉంది కదా, ఆడ పోతుంటే హార్బల్ గార్డెన్ అని ఉంటుంది, ఆడ పెట్టుకొని ఉంటారు రైస్ అదంతా. పార్క్ ఉంది కదా ఇక్కడ, హర్బల్ పార్క్ అని, హర్బల్ పార్క్ కాడనే ఉంటుంది. సో మనకైతే ఫుడ్ వెజ్ ఏంటి నాన్ వెజ్ కూడా ఉంది. ఇక్కడనైతే చాలామంది తింటుంటారు అనమాట. అట్లా అయితే మనం అయితే ఇక్కడ వచ్చి తినడం జరిగింది. 80 రూపాయలు వెజ్ ఫుడ్ అంట, నాన్ వెజ్ కూడా ఉంది. సో ఇక్కడ ప్రతిరోజు ఉంటుంది, మీరు కూడా వచ్చి తినవచ్చు. ఇక్కడ ఈ రోడ్లో వెళ్తూ ఉంటే రోడ్డు నెంబర్ 10 జూబ్లీహిల్స్ రిచెస్ట్ ప్లేస్లో కార్లలో కూడా కొందరు తింటారు. ఇంకా మనం ఇక్కడ తినేసి అయితే జ్యూస్ దాగానికి వెళ్దాం. జ్యూస్ శ్రీ సాయిరామ్ ఫ్రూట్ జ్యూస్ చెరుకు, ఇది మనకు వచ్చేసి వెంకటగిరిలో ఉంటుంది, కనిపిస్తుంది కదా. జూబ్లీహిల్స్ నుంచి వస్తుంటే ఇట్లా వెంకటగిరి రోడ్లో జబర్దస్త్ ఉంటుంది. మేము ఈ రోడ్లో వచ్చినప్పుడల్లా జ్యూస్ తాగుతాం. ఇది మస్తు అంటే మస్తు ఉంటుంది. ఏం లే, ఈ కట్టెలు ఉంటాయి కదా, తీసుకొని అందులో పెట్టి మంచి ఐస్ గీస్ అంతా, ఇంకా అల్లము, నిమ్మకాయలు ఇవన్నీ మంచిగా అందులో తీసేసి మనకు జ్యూస్ లెక్క బయటగా అయితే తీసిస్తాడన్న. ఒక గ్లాస్ వచ్చేసి 30 రూపీస్, సింగిల్ అయితేనేమో 20, 1 లీటర్ అయితేనేమో 100 రూపీస్. చాలా బాగుంటుంది, హెల్తీకి చాలా మంచిది. ఈ చెరుకు రసం తాగితే చాలా హెల్తీ ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నా. ఒకసారి అన్నని అడుగుదాం. అన్న, చెరుకు రసం తాగితే ఏమేమి ఉపయోగాలు ఉన్నాయన్న? కంటి చూపుకు చాలా మంచిది, పెసకలు కావు, మన లివర్కు చాలా మంచిది, కిడ్నీలకు మంచిది. ఈ పక్కన డాక్టర్ సాబ్ చెప్తాడు అన్నమాట. నేను కూడా విన్నా, లివర్లకు అండ్ రాళ్ళకు అటు వాటన్నిటికీ చాలా మంచిది అని చెప్పారు. డైలీ ఒక గ్లాస్ అన్న తాగితే చాలా మంచిది అంట. ఎండాకాలం అయితే 5-6 గ్లాసులు తాగినా, ఎంత తాగినా, లీటర్లు తాగినా ఏం కాదంట. కొబ్బరి నీళ్ళ తర్వాత ఇదే చెరుకు రసం అనేది వాతం. కొబ్బరి నీళ్ళ మళ్ళీ షుగర్ పేషెంట్లు కూడా తాగొద్దు అది మరీ ఎక్కువ. ఇది తాగొచ్చు అన్న, షుగర్ పేషెంట్లు అందరూ చూసిరు కదా. ఇగో అన్న చెప్తుండు, షుగర్ పేషెంట్లు కూడా తాగొచ్చు, అందరు పసుకల్. ఎవడన్నా వీక్నెస్ ఆడది కానీ లేడీస్ కానీ ఉన్నా కానీ పసుకలాయ మూమెంట్ ఉంటుంది కదా. అవును, ఈ చెరుకు రసం వాడిననుకో పసుకలు కావు, కళ్ళల్లో కావు ఇక పసుకలు. మల్లెపల్లి పోయి మనకు చెరుకు రసంలోనే మంది ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్న. పసుకలు అయిన వాళ్ళందరికీ చెరుకు రసంలోనే ఇస్తారు. మల్లెపల్లి అని కాదు, వేరే దగ్గర కూడా చాలా మంది చెరుకు రసంలోనే మందేసిస్తారు. చాలా మంచిది ఆరోగ్యానికి. చెరుకు రసం తాగండి, హెల్తీగా ఉండండి. చెరుకు రసమే అని కాదు, మంచి హెల్తీ ఫ్రూట్స్, జ్యూసులు ఇట్లాంటివి తాగితే కలకాలం బతుకుతారు. ఈ మధ్య అంతా ఫుడ్ అంతా కెమికల్ అయిపోయింది. అండ్ జంక్ ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు లాంటివి అసలు తినకండి. ఈ రోడ్లో వస్తే మాత్రం మర్చిపోకుర్రి. ఈ రోడ్ మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడుర్రి.
ఇగో ఇక్కడ మన జూబ్లీ హిల్స్ నుంచి వస్తుంటే వెంకటగిరి లెఫ్ట్ సైడ్ టర్నింగ్లో ఉంటుంది. శ్రీ సాయిరామ్ ఫ్రూట్ జ్యూస్ చెరుకు రసం 1 లీటర్ అయితే 100 రూపాయలు, గ్లాస్ అయితే 30 రూపాయలు, సింగిల్ అయితే 20 రూపాయలు. ఇగో ఈ మిషన్లో ఇస్తాడు. అంతా మంచిగా జబర్దస్త్ అల్లం నిమ్మకాయలు ఇంత మంచి హెల్తీ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?